దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ. ఈ టాపిక్ మీద నేను ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ మన జిల్లాలో ఒక సామెత ప్రాచుర్యంలో ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కూడా అనుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు. ఏంటయ్యా అంటే, ఎంచకరా నీ పంచనే ఉంటాను అని పాతకాలంలో మా తాత మా అమ్మమ్మల వాళ్ళు మాట్లాడుకుంటే ఈ శాస్త్రాలు పొడుచుకుంటుండే. ఆ శాస్త్రం దువ్వాడ శ్రీనివాసరావు గారికి బాగా యాప్ట్ అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జనరల్గా ఈ టాపిక్ మీద మాట్లాడడం నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, అసలు మాట్లాడాలని కూడా లేదు జనరల్గా. ఎందుకనంటే ఆయన పర్సనల్ జీవితంలోకి మనం తొంగి చూసినట్టు ఉంటుంది, మనకు అవసరం లేదు. కానీ ఇది చెయ్యకపోతే ఈయనేదో ఆయనకి కొమ్మకైనట్టున్నది అందుకే మాట్లాడలేదు, లేకపోతే మాట్లాడితే టీడీపీ వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు, ఇట్లా రెండు విధాలుగా అనుకుంటారు. కాబట్టి అసలు ఏంటి దీని మీద ఒక చిన్న విశ్లేషణగా ఈ వీడియో అంతే. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు. ఆయన పాపం ఆయన తప్పు చేశాడా చేయలేదా అనేది ఆయనకి దేవుడికి ఎరిక. కానీ ఆయన చేసింది మాత్రం తప్పు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు ఎట్లుంటాయంటే, ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడినా, ఎవరి కోసం మాట్లాడినా, తన రాజకీయ ప్రత్యర్థి కోసం మాట్లాడినా వాడు వీడు అని చెప్పే మాట్లాడతారు ఆయన. ఎందుకంటే అంత ఫైర్గా మాట్లాడతారు. నేనేదో నిజాయితీ పరుననే రేంజ్లో మాట్లాడుతూ ఉంటారు అనమాట ఆయన. అయితే ఈ దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇష్యూ ఏం జరిగిందంటే, మొన్న నైటు వాళ్ళ కూతుర్లు దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. అసలు ఈయన ఇల్లు ఎక్కడుంది? టెక్కల హైవేకి దగ్గరగా. నాది టెక్కలే. ఆయన ఇల్లు ఎక్కడుందంటే టెక్కల హైవే పక్కనే ఒక కొత్తగా ఇల్లు కట్టుకొని వేరే అమ్మాయితో ఉంటున్నారు ఆయన. ఆ వేరే అమ్మాయితో ఉంటున్నారని చెప్పేసి ఈయన కూతురులో ఆయన ఇంటి ముందుకెళ్ళి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న డోర్ తీయండి, మేము వచ్చి మీతో మాట్లాడాలని చెప్తే ఈయన ఫోన్ ఎత్తకపోవడము, మెసేజ్లు పెట్టిన రిప్లైలు ఇవ్వకపోవడము, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, సోకాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి డోర్ తీయకపోవడము, ఇదంతా ఒక హైడ్రామా నడిచింది మొన్న నైటు. అయితే ఆ అమ్మాయి నేను ప్రెస్ మీట్ పెట్టి ఏవో కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవి కొంచెం హ్యూమైన కాంట్రవర్సీగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ దువ్వాడ శ్రీనివాసరావు గారిని వైసీపీ పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుంది? జనరల్గా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కొంతమంది నాయకులకి అస్సలు ఒక డిసిప్లైన్ అనేది లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంతకుముందు ఒక నాయకుడు గంట అరగంట అని చెప్పేసి ఒక కాల్ రికార్డు బయటకు వచ్చింది. అది చాలదని చెప్పేసి ఇంకొక నాయకుడు పూర్తిగా ఒక వీడియో కాల్లోనే దొరికేశాడు. అది నాది కాదు, అది మార్ఫింగ్ చేశారని చెప్పినప్పటికీ అది నిజమా కాదనేది ప్రజలకి, ఆయనకి తెలుసు. ఆయనకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాసరావు గారు అంటే ఈ పార్టీలో ఏం జరుగుతుంది అసలు? మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి గారిది ఒక విషయం మళ్ళా అంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారు? ఇక నేను ఒక విషయం చెప్తానబ్బా. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, అటు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ ఎట్లా విమర్శించారు మీరు? 3 పిల్లలు చేసుకున్నాడు అని చెప్పి ఏ స్టేజ్ ఎక్కితే ఆ స్టేజ్ మీద, ఏ పార్టీ మీటింగ్లో అయితే ఆ పార్టీ మీటింగ్లో, ఏ పబ్లిక్ మీటింగ్లో అయితే ఆ పబ్లిక్ మీటింగ్లో, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం మాట్లాడుతుండే. ఇప్పుడు మాట్లాడండి మరి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది దీని మీద? పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు చేసుకున్నా చట్టబద్ధంగానే చేసుకున్నారు. ఒక భార్యతోటి కుదరకపోతే చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి వేరే భార్యను చేసుకున్నారు. ఆమెతో కూడా కుదరకపోతే ఆమె కూడా చట్టబద్ధంగానే విడాకులు ఇచ్చి వేరే భార్యను చేసుకున్నారు. అంతే తప్ప ఒక భార్యతో పెళ్లి చేసుకొని ఈ విడాకులు చట్టబద్ధంగా ఏమీ జరగకుండా వేరే భార్యతో లేరు కదా. మరి దీన్ని ఏమంటారు? దాన్ని చట్టబద్ధంగా చేసుకున్న దాన్ని ఏమంటారు ఏపీ ప్రజలకు తెలుసు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు చేసిన ఈ పనిని ఏమంటారు అది మీకు తెలియాలి. సో నేనేమంటానంటే, యాక్చువల్గా నేను ఎందుకు ఇది చేయడానికి ఇష్టపడట్లేదు, ఎందుకు ఇది అంటే జనరల్గా ఈ టాపిక్ కూడా మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అంటే, మన కడుపు చింపితే మన కాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే నా శ్రీకాకుళం వాసి ఎంత చెడ్డోడైనా ఎంత పడ్డోడైనా మన మనిషి కాబట్టి ఇది చెప్పుకుంటే ఎక్కడ మన పరుపు పోతుంది అని చెప్పేసి చెప్పడానికి ఇష్టం లేకున్నా మీకు కొంతవరకు అనాలిసిస్ చేసి చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా. సో ఇప్పుడు శ్రీనివాసరావు గారి పరిస్థితి ఎట్లుంది? జనరల్గా కిందటి ఎలక్షన్లో
దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఆపోజిట్గా వాణి గారికి టికెట్ని అనౌన్స్మెంట్ చేసేసి లాస్ట్ మూమెంట్లో అది దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆమె మళ్ళీ ఇండిపెండెంట్గా ఈయనకి వ్యతిరేకంగా పోటీ చేద్దామని నడిచినాయి. తర్వాత జగన్ గారు పిలిచి కొంచెం బొజ్జగించి మాట్లాడి సర్దుమనిసి పంపించారు. అదంతా చాలా పెద్ద హైడ్రామా. 2 సార్లు టికెట్ ఇచ్చినా కూడా 2 సార్లు కూడా ఓడిపోయిండు. ఈసారి టికెట్ ఇస్తారో లేదో కూడా డౌటు. అది దువ్వాడ శ్రీనివాసరావు గారి పరిస్థితి. ఇక రాజకీయ భవిష్యత్తు నాకు తెలిసి ఇక్కడికి క్లోజ్ అయినట్టే. ఎందుకంటే ఇది చెప్పడానికైతే నాకు రావట్లేదు కాదు, చెప్పడానికి నాకు ఇష్టం లేదు. సో నా అభిప్రాయం ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు చేసింది తప్పు. ఈ తప్పుకు గాను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లు నిలబెట్టి వచ్చే ఎలక్షన్లు మళ్ళీ నిలబెట్టి పోటీ చేపించింది అనుకో, అది వైఎస్ఆర్సీపీ పార్టీ కర్మ. దాన్ని ఎవడు బాగు చేయలేడు. నమస్తే, ఉంటాను. జై హింద్.